సంక్రాంతి పండుగకు ఊరు పయనానికి రెడీ అవుతున్న పట్నం పబ్లిక్. తెలంగాణ సర్కారు మీకో శుభవార్త చెప్పింది. పండుగ జరుపుకునే దానికి ఊర్లకు జనమంతా తరలిపోతారు కాబట్టి రద్దీ ఎక్కువైతుందని రేవంత్ రెడ్డి సర్కార్ 6431 స్పెషల్ బస్సులు నడపబోతున్నదట. తక్కువ బస్సులుంటే సీట్లు దొరకక పాటలు పడాల్సి వస్తుందని ఈ సౌలత్ పెంచిండ్రట. అబ్బా, ఎంత మంచి ఆలోచన చేసిందో కాంగ్రెస్ సర్కార్ అని ముచ్చట మొత్తం వినకుండా మురిసిపోకుండ్రి. ఎందుకంటే బస్సుల సంఖ్యను పెంచుడు ఒక్కటే కాదు, దాంట్లో ప్రయాణం చేసేదానికి షింపే టికెట్ రేట్లు కూడా 50% పెంచిండ్రట. అంటే ఎప్పటికి రూపాయలు ఉండే బస్ టికెట్ ఈ పండుగకు 150 రూపాయలు అవుతుంది అన్నట్టు. అంటే సంక్రాంతి పండుగను సంబరంగా చేసుకునే దానికి జమ చేసుకున్న పైసల నుంచి కొంత సర్కారు గుంజుకునే ఎత్తేసింది అన్నట్టు. స్పెషల్ బస్సుల పేరుతోని మన జేబులకు కత్తరేస్తుంది అన్నట్టు. ఇన్ని రోజులు ఆధార్ కార్డు చూపిస్తే ఆడోళ్లకు జీరో టికెట్ కొట్టిన బస్సులు ఇప్పుడు స్పెషల్ బస్సులు అవతారం ఎత్తుతాయి అన్నట్టు. అంటే నామకే వాస అన్నట్టు ఒకటో రెండో జీరో టికెట్ బస్సులు నడిపి ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేయబోతున్నారు అన్నట్టు. జీరో టికెట్ బస్సుల కోసం ఆడోళ్ళు కళ్ళు కాయలు గాయంగా ఎదురు చూసి చూసి ఓపిక నశించి తోటి ప్రయాణికులను తిట్టుడు కొట్టుడు చేసేతానికి అవుతుంది అన్నట్టు. బస్ స్టాండ్లు నిండినా ఫ్రీ బస్సులు అనేటి అమాస కోటి పుణ్యాని కోటి అన్నట్టు వస్తాయి అన్నట్టు. మొత్తానికి ప్రయాణాలు చేసేటోళ్లకు షికాకు లేసి వదిలిపెట్టబోతున్నారు అన్నట్టు అని అంటుర్రు ఈ స్పెషల్ బస్సుల ముచ్చట తెలిసిన పబ్లిక్. కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా నీకు. నిన్ను పెంచే వాళ్ళు ఒక కుక్కని జాదిన మేలురా, ఇంటికి కాపలుంటది అని కుక్కలతో పోలుస్తారు ఇండ్లల్లా. కొంతమంది అయితే మనుషుల కన్నా ఎక్కువ కుక్కల మీదనే పాయరం చూపిస్తారు. ఇండ్లలో చాలా మంది కుక్కలను పెంచుకుంటారు, వీటికి ట్రైనింగ్ ఇస్తారు, అవి కూడా ఎట్లా చెప్తే గట్లనే వింటాయి. ఇదంతా బానే ఉంది కానీ రోడ్ల మీద తిరిగే కుక్కల గురించే పెద్ద పర్సన వచ్చి పడ్డది. వీధి కుక్కల వల్ల చాలా మంది తిప్పల పడ్డరు, కొందరు చిన్న పోరగాన్లు అయితే చచ్చిపోయారు కూడా. అందుకే రోడ్ల మీద కుక్కలు లేకుండా ఏదో ఒకటి చెయ్యుండ్రి, లేకుంటే పానాలకు ముప్పని ఈ పంచాయతీ అట్లా ఇట్లా సుప్రీంకోర్టు దాకా ఏరింది. అయితే ఈ వీధి కుక్కల పంచాయతీ గురించి సుప్రీంకోర్టు ఓ ఆలోచనకు వచ్చి తీర్పులో ఏం చెప్పిందంటే, గల్లీలున్న అన్ని కుక్కలను తీసేయమని మేము చెప్పలేదు, ఉత్త ఆఫీసులు బిల్డింగ్ల కాడికెళ్ళి తీసుకుపోమని చెప్పినామని ఖరాఖండిగా చెప్పింది కోర్టు. అంతేకాదు, ఇంకో దిక్కు ఈ కుక్కలను పెంచుకునే కంటే పిల్లులను పెంచుకోండ్రి, ఎందుకంటే పిల్లులుంటే ఎలుకల బాధ తప్పుతుంది, ఎలుకలు లేకుండా చేస్తాయని సలహా ఊడిచ్చింది సుప్రీంకోర్టు. ఎలుకలు లేకుండా చేయాలని కోర్టు ఇచ్చిన సలహా బానే ఉంది కానీ దీనికంటే అనాథ శరణాలయం నుండి పసిపిల్లగాళ్ళని దత్తత తీసుకోమని చెప్పేది ఉండే. మంచిగా వాళ్ళకు తిండి పెట్టి చదువు చెప్పిస్తే ఎట్లనో గట్ల వాళ్ళు జీవితంలో ఏదో ఒక కొలువు చేసి దేశానికి మంచి చేసేటోళ్ళు అవుతారు కదా. ఏమంటారు? ఇది కూడా ఓ మంచి ఆలోచనే కదా.